హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడియాస్ అండ్ లాగ్స్ అండి. టుడే అయితే నేను పాలకూర ఆనియన్ రెండు కలిపి ఫ్రై చేయాలనుకుంటున్నానండి. సో దానికోసం నేను 2 కట్టల పాలకూర అనేది తీసుకున్నాను. వాటిని నీట్గా కట్ చేసుకున్నాను. ఎడ్జుకున్నవి ఇవన్నీ తీసేసానండి. మిగతాదంతా కూడా సన్నగా కట్ చేసుకొని ఒక చిన్న బకెట్లో వేసుకొని నీట్గా అనేది వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. మీరు కూడా నీట్గా వాష్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో ఇసుక ఉంటుందండి. మనం పైకి నీట్గానే కనిపిస్తుంది కదా అని చెప్పేసి అలానే ఉంచేస్తే ఇసుక అనేది మనకు తర్వాత ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట. సో ఇసుక అనేది పోతుంది నీట్గా వాష్ చేసుకుంటే. నెక్స్ట్ అనేది ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఎప్పుడన్నా ఇది అనేది ట్రై చేసి ఉంటే ఈ కర్రీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులోకి చపాతీ కూడా చాలా బాగుంటాయండి, చపాతీలోకి కూడా. అండ్ నెక్స్ట్ అయితే నేను ప్యాన్ అనేది పెట్టేసి ఇందులో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి, నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేనైతే పోపు దినుసులు, జీలకర్ర, ఆనియన్స్, ఎండుమిరపకాయలు 2, కొంచెం కరివేపాకు అనేది తీసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత అయితే నేను ఎండుమిరపకాయలు అనేది వేసేసాను అనమాట. నెక్స్ట్ పోపు దినుసులు, అలాగే జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఆనియన్స్ అన్నీ ఒకేసారి వేసేసాను అనమాట. ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలండి నీట్గా. సో దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గి ఆనియన్స్కి పడుతుంది అనమాట సాల్ట్. సో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది ఇట్లా నీట్గా కొంచెం మగ్గనివ్వాలండి. నెక్స్ట్ అయితే నేను కొన్ని చిన్నులపాయలు అనేవి కచ్చాపచ్చగా దంచుకొని ఇలాగే ఆనియన్స్లో వేసేసాను అనమాట. మంచిగా ఉంటుందండి, టేస్ట్ అండ్ స్మెల్ రెండు కూడా చాలా బాగుంటాయి. ఇక తర్వాత నీట్గా ఇలాగ ఫ్రై అయిన తర్వాత అయితే నేను ముందుగా కడిగి పెట్టుకున్న ఆకు అనేది మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను అనమాట. ఆకు మనకి ఈ బాండీలో ఎక్కువగానే కనిపిస్తుంది, కానీ ఇది మగ్గిన తర్వాత అయితే కొంచెమే అవుతుంది, ఏం పర్వాలేదు. మొత్తం ఆకు అయితే ఇందులో వేసేసి ఇంకొద్దిసేపు మూత అయితే పెట్టేయాలన్నమాట. సో చూడండి, నీట్గా మగ్గిపోయింది కదా. నెక్స్ట్ అయితే మొత్తం ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని మంచిగా నీట్గా ఇట్లాగా అడుగు పట్టకుండా మనము తిప్పుతూనే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి నేను పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తగినంత పసుపు అయితే వేసేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసుకొని కొద్దిసేపు అలా ఉంచేసుకోవాలి. సో ఈ స్టేజ్లో మనం కారం కూడా యాడ్ చేసేసుకుంటే మంచిగా అంతా ఫ్రై అయిందనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్ ఇంకా కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇట్లా గరిటెతో నీట్గా తిప్పేసుకొని కొద్దిసేపు అట్లా మగ్గనివ్వాలన్నమాట. ఇంకంతే అండి, చాలా టేస్టీ అయిన పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.